నేపాల్ ఎన్నికల్లో నవోదయం. దశాబ్దాలుగా అధికారాన్ని పంచుకుంటూ వచ్చిన సాంప్రదాయ రాజకీయ నేతలకు ఒక యువ నాయకుడు హిమాలయాల సాక్షిగా సవాలు విసిరాడు. ర్యాపర్గా ప్రారంభమైన ప్రయాణం ఇంజనీరుగా ఎదుగుదల, కాఠ్మండు మేయర్గా ప్రజల్లో విశ్వాసం, ఇప్పుడు ప్రధానమంత్రి పదవి వరకు 35 ఏళ్ల యువ నాయకుడు బాలేంద్ర షా విజయం కేవలం ఒక ఎన్నికల ఫలితం మాత్రమే కాదు, అది పాత రాజకీయ వ్యవస్థపై తిరగబడ్డ యువత ప్రతీకారం. ఆకలి మంటల నుంచి ఆశల జెండా వరకు జంజీ ఓటు బ్యాంక్ కోసం సోషల్ మీడియా అనే బ్రహ్మాస్త్రం వాడి దిగ్గజాల పతనం, ధ్వంసమైన కోటలు, కురు వృద్ధులను మట్టి కరిపించి ప్రత్యామ్నాయ రాజకీయ విస్ఫోటనంలా వచ్చిన బాలేన్ షా ముందున్న సవాళ్లు ఏంటి? ఆయన నుంచి నేపాల్ ఏం ఆశిస్తోంది? భారత చైనాలతో బాలైన్ వైఖరేంటి? ఇప్పుడు చూద్దాం. నేపాల్ చరిత్రలో మార్చి 8, 2026 ఒక సాధారణ రోజు కాదు. అది ఒక వ్యవస్థాగత తిరుగుబాటుకు సాక్ష్యంగా నిలిచిన రోజు. దశాబ్దాలుగా కుర్చీలాట ఆడుతూ అధికారాన్ని పంచుకుంటున్న కురు వృద్ధ నేతలకు హిమాలయ పర్వతాల సాక్షిగా ఒక 35 ఏళ్ల యువకుడు చరమగీతం పాడారు. ర్యాపర్, స్ట్రక్చరల్ ఇంజనీర్, కాఠ్మండు మాజీ మేయర్, ఇలా రకరకాల ముద్రలున్న బాలేంద్ర షా నేపాల్ ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు. ఇది కేవలం ఒక ఎన్నికల ఫలితం కాదు, ఆ దేశ భవిష్యత్తును మార్చబోయే ఒక మహా విప్లవం. జెన్జీ ప్రతినిధిగా ఆయన సాధించిన ఈ విజయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువతకు ఒక గొప్ప ప్రేరణ. బాలేన్ షా ప్రయాణం శూన్యం నుంచి శిఖరాగ్రం వరకు సాగింది. మధ్యతరగతి మూలాలున్న బాలెన్ సమాజంలోని అసమానతలను చూసి చలించే వ్యక్తి. ఆయనలోని ఆగ్రహం ర్యాప్ పాటలుగా రూపుదిద్దుకుంది. నేపాల్ మారుతుందా అని ప్రశ్నించిన నోళ్లకు నేను మారుస్తాను అని చేతల్లో చూపించేందుకు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 2022లో కాఠ్మండు మేయర్గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఆయన దగ్గర ధనం లేదు, కానీ అపారమైన జనం ఉన్నారు. మేయర్గా బాధ్యతలు చేపట్టాక కాఠ్మండు వీధుల్లో పేరుకుపోయిన చెత్తను క్లియర్ చేయడం నుంచి దశాబ్దాలుగా ఉన్న ఆక్రమణలను నిర్భయంగా తొలగించడం వరకు ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సిస్టమ్ను రిపేర్ చేయాలంటే ఇంజనీర్ కావాలి అనే నినాదం అలా పుట్టుకొచ్చింది. ఈ ఎన్నికలు నేపాల్ రాజకీయ దిగ్గజాలకు పీడకలగా మిగిలాయి. ముఖ్యంగా మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన కంచుకోట అయిన గాపాలో బాలేన్ షా చేతిలో ఘోరంగా ఓడిపోవడం ఊహాతీతం. ఓలీ మాత్రమే కాదు, నేపాలీ కాంగ్రెస్ అగ్రనేత షేర్ బహదూర్ దేవ్బా, మావోయిస్టు నేత ప్రచండ వంటి వారు కూడా తన ప్రభావాన్ని కోల్పోయారు. బాలేన్ షా సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా ప్రతి నియోజకవర్గంలోనూ స్థానిక సమస్యలపై డాక్యుమెంటరీల ద్వారా ప్రచారం చేశారు. సుమారు 50,000 ఓట్ల భారీ మెజారిటీతో ఓలీని ఓడించడం అంటే అది కేవలం వ్యక్తిగత విజయం కాదు, ప్రజలు పాత నాయకత్వంపై చూపిన తిరస్కారం. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఓటర్లను బాలేన్ షా పసిగట్టారు. గతంలో ఎన్నికలంటే భారీ బహిరంగ సభలు, కానీ బాలెన్ టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ప్రతి గడపకు చేరారు. ఆయన ప్రసంగాలు వాదనాత్మకంగా, తార్కికంగా ఉండడంతో విద్యావంతులైన యువత ఆయన వెంట నడిచారు. విదేశాల్లో ఉంటున్న నేపాల్ యువత తమ కుటుంబ సభ్యులను ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషించారు. మనం మన దేశానికి తిరిగి రావాలంటే బాలెన్ గెలవాలి అనే సందేశం విదేశాల నుంచి గ్రామాలకు చేరింది. కేవలం 4 ఏళ్ల క్రితం పుట్టిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ నేడు 165 సీట్లలో 119 గెలుచుకోవడం ఒక మిరాకిల్. ఇందులో పోటీ చేసిన వారిలో ఎక్కువ మందికి రాజకీయ నేపథ్యం లేదు. ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టిన వారు, ఉచిత విద్యను అందించే సామాజిక కార్యకర్తలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు అభ్యర్థులుగా నిలబడ్డారు. ఆచరణ సాధ్యం కాని హామీలు కాకుండా మేము చేయగలిగినవే చెప్తాం అనే నిజాయితీ ప్రజలకు నచ్చింది.
పట్టాభిషేకం ఎంత అద్భుతంగా జరిగిందో పాలన అంత కఠినంగా ఉండబోతోంది. నేపాల్ విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. పర్యాటక రంగం కూరారిల్లింది. దీనిని గాడిలో పెట్టడం బాలెన్ ముందున్న అతిపెద్ద సవాలు. నేపాల్ రాజ్యాంగంలోని కొన్ని లోపాల వల్ల తరచుగా ప్రభుత్వాలు పడిపోతున్నాయి. వాటిని సవరించి స్థిరమైన పాలన అందించాల్సి ఉంటుంది. ఏడాదికి 5 లక్షల మంది యువత గల్ఫ్ దేశాలకు పోతున్నారు. వారిని ఆపడానికి దేశంలోనే ఉత్పాదక రంగాలను అభివృద్ధి చేయాలి. నేపాల్ రాజకీయాల్లో భారత్ చైనాల జోక్యం ఎక్కువనే విమర్శ ఉంది. కానీ బాలెన్ షా నేపాల్ ఫస్ట్ అనే జాతీయవాదాన్ని బలంగా వినిపిస్తారు. బాలెన్ షాకు భారత్తో బలమైన సాంస్కృతిక బంధం ఉంది. ఆయన ఇక్కడే ఇంజనీరింగ్ చదివారు. అయితే సరిహద్దు వివాదాలు, లిపు లేక్, కాలాపాని వంటి విషయంలో ఆయన రాజీ పడతారని అనుకోలేము. ఆయన ఒక ప్రయోగాత్మక నేత. భారత్ నుండి పెట్టుబడులను, సహకారాన్ని కోరుకుంటూనే ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటారు. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పై బాలెన్ అనుచిత అడుగులు వేస్తారు. అప్పులు ఊబిలో పడకుండా ప్రయోజనాలను రాబట్టుకోవడం ఆయనకు కీలకం. బాలెన్ షా విజయం కేవలం నేపాల్కే పరిమితం కాదు. ఇది భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లోని సంప్రదాయ రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరిక. వారసత్వ రాజకీయాలకు చరమగీతం కూడా. రాజ కుటుంబాలు లేదా రాజకీయ కుటుంబాల వారసులే పాలిస్తారనే నమ్మకాన్ని ఈ గెలుపు బద్దలు కొట్టింది. కేవలం మాటలు చెప్పే నేతల కంటే ఫలితాలు చూపించే టెక్నోక్రాట్స్ అంటే ఇంజనీర్లు, డాక్టర్లు వైపు ప్రజలు మొగ్గు చూపుతారని తెలిపింది. ఒకప్పుడు కాఠ్మండు వీధుల్లో మైక్ పట్టుకొని పాటలు పాడిన ఒక కుర్రాడు నేడు అదే కాఠ్మండులోని సింహదర్బార్లో అడుగు పెట్టబోతున్నాడు. ఇది ఒక వ్యక్తి విజయం కాదు, ఒక తరం ఆశయం. నేపాల్ ఇప్పుడు ప్రయోగాల వేదికగా మారింది. బాలెన్ షా వైఫల్యం చెందితే అది ఒక తరం వైఫల్యంగా మిగులుతుంది. కానీ ఆయన విజయం సాధిస్తే అది ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక అపూర్వ ఘట్టంగా నిలుస్తోంది. హిమాలయాల గడ్డపై కొత్త రక్తం ఉరకలేస్తోంది. కురు వృద్ధుల పాలాయనం మొదలైంది. ఒక యువ ఇంజనీర్ తన దేశ భవిష్యత్తును పునర్నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. ఆకాశమే హద్దుగా నేపాల్ ఎగరబోతోంది. నేపాల్లో జరిగిన ఈ రాజకీయ పరిణామం ఒక నాయకుడి విజయంగా మాత్రమే చూడలేం. అది ఒక తరం ఆశయాల ప్రతిబింబం. యువతకు అవకాశం ఇస్తే రాజకీయాలు ఎలా మారుతాయో చూపించే ఉదాహరణగా ఇది నిలిచింది. అయితే అసలు పరీక్ష ఇప్పుడు మొదలవుతోంది. ఉద్యమాలు గెలవడం ఒక దశ అయితే పాలనలో ఫలితాలు చూపించడం అసలు సవాలు. హిమాలయాల గడ్డపై మొదలైన ఈ కొత్త ప్రయోగం విజయవంతమైతే అది ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక కొత్త అధ్యయనంగా నిలుస్తోంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.